హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి పొరలు పొరలుగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత సాఫ్ట్‌గా చపాతీలండి. ఎలా తయారు చేయాలో చూద్దాం. చూడండి ఎంత పొరలు పొరలుగా ఎంత సాఫ్ట్‌గా ఉన్నాయి కదా! స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఫస్ట్ మిక్సింగ్ బౌల్‌లో వచ్చి 2 కప్పులు గోధుమ పిండి తీసుకున్నానండి నేను అట. మీకెంత కావాలో మీ ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్‌ని బట్టి మీకు సరిపడినంత తీసుకోండి. ఒక పావు స్పూన్ అయితే ఉప్పు వేసుకుందాము. ఆ తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ షుగర్ వేసుకుందామండి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇప్పుడు ఇదంతా మంచిగా మిక్స్ చేసుకుందాము. ఆ తర్వాత నీళ్ళు బాగా తెర్లిన తర్వాత కాగబెట్టి పక్కన పెట్టుకున్నామండి. తెర్లినియి అనమాట నీళ్ళు. ఇలా బాగా తెర్లిన నీళ్ళు ఒక హాఫ్ కప్ తీసుకుందామండి ఒక గిన్నెలో. ఆ తర్వాత కాగబెట్టిన పాలు, వేడి వేడి పాలు ఒక హాఫ్ కప్ అండి. ఇప్పుడు ఈ 2 కలిపేసేసి మనం పిండి కలుపుకుందాం. ఇంకా నీళ్ళు కానీ ఏం వేయొద్దు. ఈ పాలతోనే మనం పిండంతా కలిపేసుకుందామండి. కొంచెం కొంచెంగా వేసుకుంటా పాలు. మనకి సరిపడినంత చపాతీ పిండి కన్సిస్టెన్సీ ఉంటుంది కదా గట్టిగా, అలా కలిపి పక్కన పెట్టుకుందాము. ఒకేసారి వేసేసుకోవద్దండి. పిండి జారు జారుగా అయిపోతుంది. చెక్ చేసుకుని ఇలా సరిపోయింది అనుకున్న తర్వాత ఇంకా పాలు పక్కన పెట్టేసుకుందామని. చూడండి కన్సిస్టెన్సీ కరెక్ట్‌గా వచ్చింది కదా! ఇప్పుడొచ్చేసేసి పక్కన పెట్టుకుందామండి. మూత పెట్టి ఒక 10 నిమిషాలు నానితే సరిపోతుంది పిండి. 10 నిమిషాల తర్వాత చూద్దామండి. చూడండి పిండి ఎంత సాఫ్ట్‌గా వచ్చిందో. ఇప్పుడు జస్ట్ మనం వేళ్ళనేది నేను ఆయిల్‌లో డిప్ చేసుకున్నానండి. ముంచేసేసి పిండి ఇలా మనం ఒకసారి మళ్ళీ మంచిగా కలుపుకున్నామంటే బాగా చాలా సాఫ్ట్‌గా వస్తుందనమాట. ఇప్పుడు మనకి ఎంత సైజులు చపాతీలు కావాలో దానికి తగినట్టుగా మనం పిండి ముద్దలు చేసుకొని పక్కన పెట్టుకుందాము. పెట్టుకొని చపాతీ రోల్ చేసుకుందామండి. ఇలా కొంచెం పిండి వేసుకున్నాక చపాతీ రోల్ చేసుకున్నాము. దీంట్లో ఏంటంటే మనం పొరలు పొరలుగా రావడం కోసం ఇలా చేసిన తర్వాత కొంచెం ఆయిల్ అప్లై చేసుకుందామండి లోపల. ఆయిల్ అప్లై చేసేసి ఫోల్డ్ చేసుకుందాము. అప్పుడు మనకేంటంటే 4 పొరలుగా వస్తుందనమాట చపాతీ అనేది. చాలా సాఫ్ట్‌గా వస్తుంది. ఎంత పెద్దవాళ్ళైనా గానీ మన తాతలు, బామ్మలు అందరూ తినగలిగేంత సాఫ్ట్‌గా ఉంటుందండి ఈ చపాతీ. అంతేనండి. చపాతీ రోల్ చేసుకున్నాక పెనం వేడి చేసుకొని, పెనం అయితే ఫస్ట్ బాగా వేడెక్కాలండి. ఆ తర్వాత మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఆయిల్ అప్లై చేసుకుంటా 2 పక్కల కాల్చుకోవటమేను చపాతీని. ఇలా కనుక చేసామంటే మనం చపాతీ ఈవినింగ్ అయినా, నెక్స్ట్ డే మార్నింగ్ అయినా కానీ గట్టిపడదండి. అలానే సాఫ్ట్‌గా పొరలు పొరలుగా ఉంటుందనమాట. నూనె అప్లై చేయగానే వెంటనే దీన్ని తిప్పేసుకోవాలండి. అప్పుడే మనకి చాలా సాఫ్ట్‌గా వస్తుంది. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మనం కాల్చుకున్నామంటే కరెక్ట్‌గా అన్ని వైపులా మనకి ఈక్వల్‌గా ఫ్రై అవుతుందండి. ఇలా ట్రై చేసి చూడండి. తప్పకుండా అందరికీ నచ్చుతుంది. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా తినగలిగేంత సాఫ్ట్‌గా వస్తుందనమాట చపాతీ. తప్పకుండా ట్రై చేయండి. మీకెలా వచ్చిందనేది కూడా నాకైతే కామెంట్ చేసేయండి. చూడండి ఎంత సాఫ్ట్‌గా ఉంది కదా! అలానే ఫస్ట్ టైం చూస్తున్నారా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. చూడండి ఇప్పుడైతే చూపెడతాను నేను ఎంత సాఫ్ట్‌గా వచ్చిందో.
చూడండి లోపల పొరలు పొరలుగా ఎంత మృదువుగా ఉందో చపాతీ. ఇప్పుడు నేను తుంచి చూపెడతాను చూడండి. లోపల ఎంత సాఫ్ట్‌గా వచ్చింది కదా! తప్పకుండా ట్రై చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.